బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 50 అజెండా అంశాలపై తీర్మానాలు చేయనుంది బోర్డు. దీంతో పాటుగా వైకుంఠ ద్వార దర్శనాలపై కూడా చర్చించబోతున్నారు. అలాగే 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుతో పాటుగా కాటేజ్ డోనర్ పాలసీ తీసుకురావాలి అన్న అంశంపై కూడా ఇవాల్టి పాలక మండలి సమావేశంలో చర్చకు రాబోతుంది. మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు తిరుమల నుంచి. శ్రీనివాస్. మాధవి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్లో మరి కాసేపట్లోనే అంటే 10:30 గంటలకి ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ ఈ వైకుంఠ ఏకాదశి రానున్న వైకుంఠ ఏకాదశి పైన చర్చించనుంది. ఇప్పటికే కూడా వైకుంఠ ఏకాదశిపై చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇంకా ఏమైనా మిగిలి ఉంటే భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలి, ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉంటాయా అన్న అంశాలపైన కూడా చర్చ జరగనుంది. అదేవిధంగా మరో 50 అంశాలపైన కూడా ఈ పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఏదైతే 100 ఎకరాల్లో దాదాపుగా ధ్వజస్తంభాల కోసం అవసరమైన వృక్షాలు నాటడానికి, అంటే పొలంనేరు దగ్గర ఈ వృక్షాలు నాటడానికి, ఇవన్నీ కూడా చాలా అంశాలు అయితే 50 అంశాల వరకు చర్చకు వచ్చే విధంగా టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు జరగబోతోంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇటు కాటేజీ డోనర్లకు సంబంధించి అంశాల మీద కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అంటే ప్రధానంగా మరికొన్ని రోజుల్లోనే, అంటే వారం రోజుల్లోపే ఈ వైకుంఠ ఏకాదశి జరగనుండడంతో దాని మీద ప్రధానంగా చర్చించి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. శ్రీనివాస్, అంటే గతంలో మనం చూడొచ్చు వైకుంఠ ద్వార దర్శనప్పుడు కొన్ని జరిగినటువంటి దుర్ఘటనల దృష్ట్యా వాటిని గుర్తుపెట్టుకొని ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది టీటీడీ, ఆ పరంగా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఎస్పెషల్ గా అక్కడికి వచ్చే భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు వైకుంఠ ద్వార దర్శనాలకి. సో వారికి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది? అంటే గత ఏడాది జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది ప్రధానంగా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల మీదే దృష్టి సారించింది. గత 3 నెలలుగా కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు అనేక మార్లు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే తొలి 3 రోజులు అత్యంత రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3 రోజులు కేవలం ఆన్లైన్లోనే టికెట్లను జారీ చేసి ఆన్లైన్లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే తిరుమలకు రప్పించి దర్శనాలు చేయించాలని భావించారు. మిగిలిన 7 రోజులు కూడా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా వచ్చి తిరుమలకి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ వైకుంఠ ఏకాదశిలో గత అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది పాలక మండలి.